పర్ఫార్మెన్స్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. సిస్టమ్ పర్ఫార్మెన్స్కి ఎప్పుడు 2 మెయిన్ గోల్స్ ఉంటాయి. మినిమైజ్ లేటెన్సీ, ఇంకా మ్యాక్సిమైజ్ థ్రూపుట్. లేటెన్సీ అంటే ఒక రిక్వెస్ట్కి రెస్పాన్స్ వస్తుంది అనేది టైంలో మెషర్ చేయడం. రిక్వెస్ట్ సిస్టంలో ఎంటర్ అయ్యాక ప్రాసెసింగ్ టైం ప్లస్ వెయిటింగ్ టైం అనేది టోటల్ లేటెన్సీ. మనం ఒక బటన్ క్లిక్ చేస్తే రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుందన్నమాట. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే ప్రాసెసింగ్ టైము, ఇంకా అక్కడ లాజికల్ రీజనింగ్ అంతా అవ్వడానికి వెయిటింగ్ టైము, ఇవంతా తీసుకుంటే టోటల్ లేటెన్సీ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక యూజర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ పేజ్ లోడ్ అవుతుంది అని చూడటానికి ఎంత టైం పడుతుంది. ఒక వెబ్సైట్ ఓపెన్ చేశాక ఆ పేజ్ లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నది లేటెన్సీ. మినిమైజ్ లేటెన్సీ అంటే ప్రాసెస్ టైం తగ్గాలి, వెయిటింగ్ టైం తగ్గాలి. మ్యాక్సిమైజ్ థ్రూపుట్. థ్రూపుట్ అంటే ఏంటి? థ్రూపుట్ అంటే సిస్టమ్కి ఒక టైంలో ఎంతమంది రిక్వెస్ట్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు అనే మెట్రిక్. అంటే ఒక 100 రిక్వెస్ట్ హ్యాండిల్ చేస్తే థ్రూపుట్ ఏంటి? 500 రిక్వెస్ట్ పర్ మినిట్ అంటాం. థ్రూపుట్కి డిపెండెన్సీ లేటెన్సీ. టైం తగ్గితే ఫాస్ట్గా చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా కెపాసిటీ. సిస్టమ్ దగ్గర ఇనఫ్ పవర్ ఉండాలి. అంటే సిపియు, మెమరీ ఎక్సెట్రా. ఇవి కూడా ఎక్కువ ఉంటే మనకి థ్రూపుట్ ఎక్కువ అవుతుంది. ఒకటి లేటెన్సీ అంటే వెయిటింగ్ టైం కనుక మనం తగ్గించగలిగితే థ్రూపుట్ ఎక్కువ ఇవ్వచ్చు. సిస్టమ్ కెపాసిటీ కనుక ఇంక్రీజ్ చేయగలిగితే మనం థ్రూపుట్ పెంచవచ్చు. థ్రూపుట్ అంటే ఏంటంటే ఫ్యూషన్ ఆఫ్ లేటెన్సీ ప్లస్ కెపాసిటీ. సో లేటెన్సీ తగ్గితే థ్రూపుట్ పెరుగుతుంది, ప్రొవైడెడ్ కెపాసిటీ ఉండాలి. రిక్వెస్ట్ రెస్పాన్స్ వర్సెస్ బ్యాచ్ ప్రాసెసింగ్. ఇది రిక్వెస్ట్ రెస్పాన్స్ సిస్టమ్స్ ఎగ్జాంపుల్స్ వెబ్ యాప్, ఏపీఐ సర్వీస్, డిబిఏ కెరీ. ఇవి యూజర్ రిక్వెస్ట్కి రెస్పాన్స్ ఇస్తాయి. మెషర్ బోత్ లేటెన్సీ అండ్ థ్రూపుట్. ఇందులో రిక్వెస్ట్ రెస్పాన్స్ సిస్టమ్స్లో అయితే మనం లేటెన్సీ, థ్రూపుట్ రెండు మెషర్ చేస్తాం. అదే బ్యాచ్ ప్రాసెసింగ్ సిస్టమ్స్ అంటే ఎగ్జాంపుల్ రిపోర్ట్ జనరేషన్, ఫైల్ ఎక్స్పోర్ట్స్. వీటికి రిక్వెస్ట్ లేదు, జస్ట్ బల్క్ ప్రాసెసింగ్ అనమాట. వీటికి థ్రూపుట్ ఉంటే ఇంకా టోటల్ బ్యాచ్ ప్రాసెసింగ్ టైం ఎంత అవుతుందో చూస్తే కనుక మనం పర్ఫార్మెన్స్ మెషర్ చేయొచ్చు. అసలు డెవలపర్స్ దేని మీద ఫోకస్ చేయాలంటే కెపాసిటీ ఇంక్రీజ్ చేసే డెసిషన్ బిజినెస్ ఆర్ ఇన్ఫ్రా టీమ్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇంకా డెవలపర్స్, ఆర్కిటెక్ట్స్ మెయిన్ ఫోకస్ ఏంటి? లేటెన్సీని తగ్గించడం, లాజిక్ని ఆప్టిమైజ్ చేయడం, కోడ్ స్పీడ్ ఇంప్రూవ్ చేయడం ఎక్సెట్రా. ఈ హార్డ్వేర్ మీద ఉన్న సిపియు, మెమరీ ఇవన్నీ బిజినెస్ కానీ ఇన్ఫ్రా టీమ్ కానీ చూసుకుంటారు. డెవలపర్స్ మెయిన్ ఫోకస్ ఏంటంటే వీళ్ళు లేటెన్సీ తగ్గించగలరు. లేటెన్సీ ఏంటి? లూప్స్ కనుక తక్కువ వాడడం, కోడ్ని ఆప్టిమైజ్ చేసి రాయడం, ఇలాగా మనం లేటెన్సీ తగ్గించవచ్చు యాజ్ ఎ డెవలపర్. ఇఫ్ యూ రెడ్యూస్ లేటెన్సీ ప్రాపర్లీ థ్రూపుట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. లేటెన్సీ అంటే రిక్వెస్ట్కి రెస్పాన్స్ వచ్చే టైము. థ్రూపుట్ అంటే సిస్టమ్ టైంలో ఎంత రిక్వెస్ట్లు ప్రాసెస్ చేయగలుగుతుంది అనేది థ్రూపుట్. మినిమైజ్ లేటెన్సీ అంటే మనం వెయిటింగ్ టైంని, ప్రాసెసింగ్ టైంని రెండు తగ్గించాలి. మ్యాక్సిమైజ్ థ్రూపుట్ కంటే మనం లేటెన్సీ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా కెపాసిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి. బ్యాచ్ వర్సెస్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్లో ఏంటంటే బ్యాచ్ ప్రాసెసింగ్లో అంటే మనం బ్యాచ్ ప్రాసెసింగ్లో ఫైల్స్ని ప్రాసెస్ చేస్తాం కాబట్టి ఇందులో మనం రిక్వెస్ట్ పంపించేది ఏమీ ఉండదు. సో ఇందులో మనం థ్రూపుట్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. అదే రిక్వెస్ట్ రెస్పాన్స్ సిస్టంలో అయితే మనం థ్రూపుట్, లేటెన్సీ రెండు కన్సిడర్ చేసి చూసుకోవాలన్నమాట.